సార్ తర్వాత మెదక్, ఆ తర్వాత వరంగల్ ఇట్లా మీ పోస్టింగ్‌లు సాగాయి. ఎస్పీ అయిపోయారు తర్వాత మీరు. ఆ సమయంలో కూడా మీరు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే జనశక్తి ఒకవైపు, అట్లాగే కంప్లీట్ నక్సల్స్ మూవ్‌మెంట్ ఒకవైపు 2 ఒకదానికొకటి సంబంధం లేకపోయినా ఆ శక్తులతో మీరు పోరాటం చేశారు. చేస్తూ మీరు మీదైనటువంటి శైలిలో వాటిని అరికట్టడంలో మీరు దాదాపుగా సఫలీకృతులయ్యారు. ఆ సందర్భంగా ఏవైనా మీరు చెప్పాలనుకున్నట్టు అంటే సంఘటన? మెదక్ జిల్లాకి ఎస్పీగా రావడానికే ఒక ప్రత్యేకత ఉంది. హ్మ్. అప్పట్లో హరిభూషణ్ అని ఒక నక్సలైట్ అండ్ సూడో నక్సలైట్ లీడర్ హ్మ్. ఉండేవాడు హ్మ్. నిజామాబాద్‌లో. అతను పెరిగి పెరిగి నక్సలైట్స్‌కే పెద్ద తలనొప్పిగా తయారైపోయాడు వాళ్ళకే. వాళ్ళకి. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి తెలిసినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్‌ని చంపేయటం అవన్నీ జరిగినాయి. అప్పుడు వెంకయ్య గారు నా ముందు ఎస్పీ, మెదక్ ఎస్పీ. ఆర్‌పి మీనా గారు నిజామాబాద్ ఎస్పీ. దేర్ వర్ సమ్ డిఫరెన్సెస్. ఆ హరిభూషణ్‌ని పట్టుకోవడంలో. ఎవరు పట్టుకుంటారు అంటే కలిసి పనిచేసేవాళ్ళు అని చెప్పని కారణం చేతను, అకారణంగాను నాకు అడిషనల్‌గా అంటే మా బ్యాచ్‌లోకి ఇవ్వాల్సిన ప్రమోషన్‌ల కన్నా అడ్వాన్స్‌డ్‌గా ప్రమోషన్ ఇచ్చి పంపించారు నన్ను. మిమ్మల్ని. ఏమని నన్ను. ఏది ఎస్పీ మెదక్‌గా. 2 ½ మంత్సే నేను నిజామాబాద్ అడిషనల్ ఎస్పీగా చేసింది. చేసి. అంతే. వెంటనే సంస్థలో గో అండ్ టేక్ చార్జ్. అప్పుడు వ్యాస్ గారున్నారు. హ్మ్. పేరవారం రాములు గారున్నారు. బాగా సపోర్ట్. అప్పటికింకా రాములు గారు డీజీపీ కాలా. డీజీపీ కాదు. హి వాస్ డీఐజీ ఫర్ అస్. డీఐజీ. డీఐజీ ఫర్ అస్. పేరవారం రాములు గారు డీఐజీ ఫర్ అస్. సో, చేరాను. అప్పుడు సుశీల్ కుమార్ గారు డీజీపీ. హ్మ్. ఆ సూడో నక్సలైట్‌ని ఎలా పట్టుకోవాలి అయింది అన్న ఆ కార్యక్రమం మీదనే మమ్మల్ని మెదక్కి పంపించడం జరిగింది. సో, సమ్‌హౌ వాటెవర్ ఈస్ ద కేస్ ఒక 14, 15 డేసే తీసుకున్న 14, 15 డేస్‌లోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. జస్ట్ 2 వీక్స్‌లో. అంతే. 18th ఏప్రిల్ ఐ టుక్ చార్జ్ యాస్ మెదక్ ఎస్పీ. 4th మే ద ప్రాబ్లమ్ వాస్ సాల్వ్డ్. హౌ ఈస్ ఇట్ పాసిబుల్ సార్? నా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ అలా పనిచేశారు. క్రెడిట్ ఆల్ గోస్ టు దెమ్. వాళ్ళకే. Yes. And then maybe whatever as SP, whatever credit due to us, I'll get it. That's the difference. But otherwise, outstanding రామకృష్ణ అని ఒక డిఎస్పీ ఉండేవాళ్ళు మెదక్‌లో. టీమ్ అంతా కిష్టయ్య ఉన్నాయి మన దగ్గర. హ్మ్. కిష్టయ్య గౌడ్ అని. అవుట్‌స్టాండింగ్ అంటే అవుట్‌స్టాండింగ్ ఆఫీసర్. రిలెంట్‌లెస్ ఒక కార్యక్రమం మీద మనం ఏదన్నా దృష్టి సారించామంటే అది అయిపోయేంత వరకు కూడా మనం ఆహ్, వదిలే ప్రసక్తి లేదు. అలా ఆ ప్రస్థానం అది. కాకపోతే ఏంటంటే మెదక్‌లో మాకు ఎదురు దెబ్బలు కూడా తగిలినాయి మాకు. హ్మ్. చారి అని ఒక హెడ్ కానిస్టేబుల్‌ని ఆ దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో చంపేయటం. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ఆర్గనైజరే ఒక యాక్సిడెంటల్‌గా దొరకటం. సో, ఇవంటివన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేకపోయినా అద్భుతమైనటువంటి వర్క్ చేసాం. చివరికి మెదక్ జిల్లాని కొంచెం అంటే స్లిప్ అయిపోతున్నటువంటి జిల్లాని అంటే టువర్డ్స్ నార్త్ తెలంగాణ జిల్లాల్లాగా మాదిరిగా అయిపోయే జిల్లాని అయిపోయి పరిస్థితుల్లో. పరిస్థితిలో దాన్ని హోల్డ్ చేసి నిలబెట్టి పటాన్చెరులో కూడా ఉండేది నక్సలిజం. హ్మ్. అర్బన్ నక్సలిజం అనమాట. దాంట్లో సీఓలని, డిస్ట్రిక్ట్ కమిటీ ఆర్గనైజర్స్ అని. ఇంకా అప్పుడు నేను చేరినప్పుడు మెదక్‌కి డిస్ట్రిక్ట్ కమిటీ ఉండదు. డిస్ట్రిక్ట్ కమిటీ ఆర్గనైజరే ఉండేవాడు. డిస్ట్రిక్ట్ ఆర్గనైజరే. కమిటీ అనేది లేదు దానికి. అంటే సింగిల్ మ్యాన్ యూజ్డ్ టు రన్. హ్మ్. అలాంటిది ఇక నెమ్మదిగా కిందకి దిగిపోయింది. అదే ఓకే. నిజామాబాద్ లాంటి దానికైతే ఏంటంటే డీసీఎస్ అనేవాళ్ళు. డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ. అంటే ఒక కమిటీ దానికి ఒక సెక్రటరీ అటు వాటి పెద్ద ఒక ఆర్గనైజేషన్. యెస్. అలా మెదక్ ఇంకా ఆ స్థాయికి రాలేదు గానీ, హ్మ్. బట్ దాన్ని త్రుటిలోనే తుంచేసామంటారు చూసారా? ఆ విధంగా మనం చేయగలిగాం. సార్. సార్ ఇక్కడ నక్సల్స్, పోలీసు ఈ ఇరువురి మధ్య వాస్తవానికి రాజ్యహింసలో భాగమైనప్పటికీ పోలీసులు పదే పదే టార్గెట్ అవుతూ వచ్చారు నక్సల్స్. అవును. అండ్ నక్సలిజాన్ని అరికట్టడంలో మీది ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్రంలో. సందేహమే లేదసలు అందులో. ఆ మాట వాస్తవం అది. అసలు, అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి సార్ అసలు? నక్సల్స్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అసలు దాని గురించి వాళ్ళు ఎప్పుడైనా మీతో విన్నవించిన సందర్భాలున్నాయా? మీకు అర్థమైంది ఏంటసలు? అంటే చాలా మార్లు హ్మ్. వాళ్ళని పిలిచి మాట్లాడదామని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినమాట వాస్తవం. అవును. ఇప్పుడు చెన్నారెడ్డి గారున్నప్పుడు, జనార్దన్ రెడ్డి గారున్నప్పుడు అట్లా చాలామంది ఈవెన్ ఎన్టీ రామారావు గారు ప్రయత్నం అయితే చేశారు. పిలిచి మాట్లాడదాం అసలు మీరు అడిగిన ప్రశ్నే. సార్. అసలు మీకేం కావాలో చెప్పండి. కావాలి. హ్మ్. ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా నా మనసులో మాట చెప్తున్నాను. ఇట్స్ తప్పకుండా. నాట్ యాస్ ఎ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం తప్పు కాదు గానీ, ఎంచుకున్న మార్గం మాత్రం తప్పు. ఓకే. ఇప్పుడు 10 మందికి మేము న్యాయం చేద్దామని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, వాళ్ళు కూడా అనుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ నథింగ్ రాంగ్. వాళ్ళు ఎక్కడో గిరిజనులు, తాండాల్లో ఉన్నవాళ్ళు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకోవడం నక్సలైట్స్ అస్సలు తప్పులేదు. కానీ ఎంచుకున్న విధానం ఏంటంటే, పోయి ఏదో తుపాకులు తీసుకుంటాను, వాడిని కాల్చేస్తాను అంటే మనకొక డెమోక్రసీ, మనకొక పద్ధతుంది.
ఒక లీగల్ ప్రాసెస్ ఉంది. లీగల్ ప్రాసెస్‌లో న్యాయం జరుగుతుందా? తొందరగా సత్వరమైన న్యాయం వస్తుందా? అనేటువంటి మాట్లాడే ప్రశ్న అయితే నేను చెప్పలేను. మీకు తెలుసు, నాకు తెలుసు దాని సమాధానం. డిలే అవుతున్న మాట అవును. వాస్తవం. కానీ నేననేది ఏంటంటే, అది ఎంచుకొని సెకండ్ తప్పేం చేశారంటే, స్టేట్ ఫోర్సెస్‌తో వాళ్ళు తగాదాకొచ్చారు. అవును. ఇప్పుడు మా దగ్గర నుంచి తుపాకులు లాక్కోవడం, మా మీదనే కాల్పులు జరపడం. ఇప్పుడు జనరల్‌గా ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు స్టేట్ పవర్ అనేటువంటిది ఎంత పవర్ అంటే స్టేట్ పవర్ అనేది, ఒకవేళ లోకల్ పోలీస్ కాకపోతే ఆర్మీ వస్తారు. ఆర్మీ రాకపోతే ఇంకోళ్ళొస్తారు. సీఆర్‌పీఎఫ్, డిఫరెంట్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్‌తో కంపేర్ చేస్తే మీరు గెరిల్లా ట్రైనింగ్ అవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, మీకు సపోర్ట్ రావచ్చు, కాదని గాని స్టేట్‌తో పెట్టుకోవడం అనేది చాలా తప్పు చేశారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను మొన్ననే, అంటే ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. నేను బెల్లంపల్లిలో ఉన్నప్పుడు బెల్లంపల్లి నుంచే కటకం సుదర్శన్ అని హ్మ్. ఎలియాస్ ఆనంద్, ఆయన అప్పట్లో పెద్ద లీడరు. మొన్న జస్ట్ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఆయన చనిపోయారని చెప్తే సమ్‌హౌ నేను ఎమోషనల్ అయ్యాను. ఆయన చనిపోయారా? ఆ! ఆ! మావోయిస్ట్. ఆ! హ్మ్. చాలా సెంట్రల్ కమిటీకి వెళ్లారు. హ్మ్. అంటే నేను బెల్లంపల్లిలో ఫస్ట్ చేశాను ఒకటి. అవును. ఆయన అక్కడ ఉన్నారు. నాకు అనిపించింది నిజంగా కూడా, ఒక సిద్ధాంతాన్ని నమ్మి చివరిదాకా తీసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు ఆయన. సో, ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్. అరే! చూసావా అప్పుడు నేను ప్రస్థానం నాది ఏఎస్‌పీగా సాగింది. ఆయన కూడా అక్కడ బెల్లంపల్లి నుంచే ఆహ్, స ఇప్పుడు ఆయన సెంట్రల్ కమిటీకి ఎదిగిపోయి అక్కడ చనిపోయాడు అని అంటే, అలా ఏంటంటే నా 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 అభిప్రాయం ఏంటంటే, వాళ్ళ వాళ్ళ అభిమతం గాని, చేద్దాం అనుకున్న పనిలో గాని నేను తప్పు పట్టను గానీ, ఎంచుకున్న మార్గం మాత్రం కరెక్ట్ కాదు. హ్మ్. తర్వాత మీరు రంగారెడ్డి జిల్లాకొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో అసలు రాత్రి 3:30కు కూడా మీరే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ తిరిగినటువంటి సందర్భాలున్నాయి. అసలు మీ పేరు వినగానే టెర్రర్ అనేటటువంటి పరిస్థితులు ఉండేవి. అసలు ఎలా సాధ్యమైంది సార్? ఎట్లా అంటే చేశారు? బేసికల్లీ అప్పుడు ఒకటి యంగ్‌స్టర్స్ నంబర్ 1, మెదక్ ఎక్స్‌పీరియన్స్ నంబర్ 2, బెల్లంపల్లి, మెదక్. అంటే హ్మ్. మొదటి 10 సంవత్సరాలు కాదు, ఈవెన్ ఈ డీఐజీ అయ్యేంత వరకు కూడా, హ్మ్. డీజీ అయిన తర్వాత కూడా, ఈ నక్సలిజంలో మనకున్న అనుభవంతో మనం ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందంటే సాల్వ్ చేయాలి. సో, రంగారెడ్డి జిల్లాలో నాకు మరొకసారి చెప్తున్నాను, నాకు స్ట్రెంగ్త్ అంతా కూడా కిస్టాయ్ గౌడ్ లాంటి ఆఫీసర్స్, జనార్దన్ రెడ్డి, హ్మ్. ఆహ్, బాలానగర్‌లో ఉండేవారు. హ్మ్. ఇంకొక ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయన రెడ్డి గారి పేరు మర్చిపోయాను. సో, మాకేం లేదు. ఇప్పుడు నాచారం ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ గూడా సరిగ్గా సర్వైవ్ అయ్యేది కాదక్కడ అప్పుడు. హ్మ్. అప్పట్లో. ఉదాహరణకి మీకు యాంపూర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో హ్మ్. జనార్దన్ రావు గారని ఉండేవారు. వాళ్ళ అన్న కొడుకుని వాళ్ళ ఇంటి ఎదురుగా చంపేశారు వీళ్ళు. హ్మ్. ఈ ఉప్పల్లో. డెకాయిట్స్. నో, నో, అవి నక్సలైట్స్. నక్సలైట్స్ చంపేసారు. నక్సలైట్స్. హ్మ్. దిస్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ నక్సలిజం. నక్సలిజం. ఓకే. అలా అదే విధంగా కాకతీయ కర్షక్ అని ఒక చిన్న వేరే అగ్రికల్చరల్ ఫ్యాక్టరీ. ఎన్నో ఫ్యాక్టరీస్‌లో అసలు బాలానగర్‌లో ఇంకా ఎందుకు బాలానగర్‌లో ఇప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీ ఉంది. మెషిన్ టూల్స్ ఎయిడ్స్ అండ్ రీకండిషన్ ఎంటీఆర్ అని చెప్పని హ్మ్. అద్భుతం, అంటే ఔట్‌స్టాండింగ్ యూనిట్స్. కానీ వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని పని బతికించేవాడు చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. కాదు. ఏదో మీరు నమ్మరు, ఒక ఒక బ్యాచ్ ఆఫ్ బిస్కెట్స్ మొత్తాన్ని చేయటం, వాళ్ళ నా కొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర చంపేయటం. సో, ఏ పరిస్థితికొచ్చారంటే జనార్దన్ రావు గారు, హ్మ్. నాకు పోలీసుల సహకారం అవసరం లేదు, మేము మా ఓన్‌గా మేము చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అప్పట్లో మైసూర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ హోమ్ ఉండేవారు. మినిస్టర్. ఉన్నప్పుడు ఆయన అప్పుడున్న ఎస్పీని పిలిచి, "మీరు కంట్రోల్ చేస్తారా లేదా?" అని అడిగారు. "చేస్తాను సార్" అని చెప్పని ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ కంట్రోల్‌లో చిన్న పొరపాటు జరిగింది. లాభం లేదని చెప్పి ఆ టైంలో నన్నెప్పుడో చిత్తూరు వేద్దాం అనుకున్నారు, మెదక్ తర్వాత ఎస్పీగా. ఎస్పీగా. హ్మ్. ఓవర్ నైట్ డెసిషన్ తీసుకొని రంగారెడ్డికి వేయడం జరిగింది. వచ్చిన తర్వాత అర్బన్ నక్సలిజం, మన నాచారం ఏరియా అంతా కూడా అర్బన్ నక్సలిజం. ఒక్క వికారాబాద్‌లోనే స్క్వాడ్ ఉండేది. హ్మ్. మీరు నమ్మరు, కిష్టయ్య గౌడ్ లాంటి ఆఫీసర్స్, నా టీము, జనార్దన్ రెడ్డి గారు, ఇంకో ఆయన పేరు మర్చిపోయాను, చెప్పాను కదా అవును. బాలానగర్‌లో. వారు వీళ్ళందరితోటి ఎటువంటి వర్క్ చేసేవాళ్ళం అనంటే, ఎటువంటి వర్క్ చేసేవాళ్ళం అంటే, ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది లీడ్ అంటే దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సీసీఎస్ ఐడీపీఎల్‌లో ఉండేది మాకు. బాలానగర్, ఆహ్, మన ఫార్మా కంపెనీ ఒకటుండేదండి. ఐడీపీఎలే, ఐడీ. ఇండక్షన్ ఫార్మా. ఐడీపీఎల్ లోపలే మాకు సీసీఎస్ ఉండేది, సెంట్రల్ క్రైమ్ స్టేషన్. మార్నింగ్ 3:30 వరకు మీరు చెప్పింది పర్ఫెక్ట్ రైట్. మార్నింగ్ 3:30 వరకు కూడా నేను, కిష్టయ్య, జనార్దన్ రెడ్డి వీళ్ళందరం కలిసి వీళ్ళందరూ ఇంటరాగేట్ కలిసి చేసేవాళ్ళం. ఒక్కొక్క స్టేజ్‌లో నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడినంటే, ఫ్రీడమ్ ఇచ్చేవాడినంటే నా సబార్డినేట్స్. సబార్డినేట్స్‌కి ఒక స్టేజ్‌లో 3:30కి మాకంతా అనుమానం వచ్చింది. వీడు మనల్ని ఎవడో మిస్‌లీడ్ చేస్తున్నాడు.
ఇన్ఫార్మెంట్ అని చెప్పి. ఆ స్టేజ్‌లోకి ఎస్ఐ ఒక మాట అన్నాడు. సార్ నేను కదా ఇన్ఫార్మెంట్‌ని డెవలప్ చేసింది. నాకు వదిలేయండి అన్నాడు. తన మీద వేసుకున్నాడు. మాకు వదిలేయండి, మీరు మాకు వదిలేండి, వదిలేయండి, మేము చూసుకుంటాం. వదిలేయండి మేము చూసుకుంటాం. సో, ఆ విధంగా వాడు చెప్పిన మాటకి వాల్యూ ఇచ్చి, ఒక 1 వీక్ తర్వాత దేర్ ఈస్ ఎన్ అపాయింట్మెంట్ విత్ లీడర్ అంటే ఇచ్చి మేము వెనక్కి తగ్గాం. నిజంగా కూడా 1 వీక్ తర్వాత నిజమైందది. దేర్ వాజ్ ఎన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ సెంట్రల్ ఆర్గనైజర్ డైడ్ ఇక్కడ. వేణు అనే అతను. అలంపూర్ వేణు నేను కాదు కాదు, ఇక్కడ ఇంకో నాచారంలో ఉన్నాడు. నాచారంలో వేణు అది. సో, అదైన తర్వాత స్క్వాడ్ ఒకటి ఉంది ఇక్కడ వికారాబాద్‌లో. ఇప్పుడు దొరగారు కూడా 2, 3 సార్లు హెచ్ఏ దొరగారు కూడా అన్నారు. ఇన్‌ఫాక్ట్ మీరు నమ్మరు, అమ్ముగూడ రైల్వే స్టేషన్ తగలబెట్టారు నేనున్నప్పుడు. ఎలా అంటే కూకటి వేళ్లతో పెరిగేయడం అంటే ఎలా అనేటువంటి దాన్ని మేము అసలు ఫోకస్ పెట్టారు. నేను ఊరికి పెద్దవాడిని అని కదా, అల్టిమేట్‌గా ఎవరు సాయం చేస్తారో మొత్తం లోపలికి పోవాల్సిందే. అమ్మగూడ రైల్వే స్టేషన్ అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అయ్యా నువ్వు ఎందుకు ఎంత అగ్రెసివ్‌గా పోతున్నావు అంటే, సార్ నా ఏరియాలో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో జరిగితే మాత్రం ఐ కాంట్ ఎగ్జిస్ట్. అర్బన్ ఏరియా అంటే ఏంటి, అప్పుడు ఇప్పుడు సిటీలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బస్సులు తగలబెట్టేవాళ్ళు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తగలబెడితే ఇంక అంతకన్నా సెంటర్ ఉంటుంది సిటీ. సిటీ సెంటర్ హాఫ్ టౌన్ సిటీ. సో అలాంటిది ఈవెన్ వికారాబాద్ దగ్గర కూడా ఒక ఏఎస్ఐ వాడి టీం తీసుకొని పోయి కొట్టారంటే అంత మోటివేట్ అయ్యారు టీం. ఇప్పుడు కృష్ణమూర్తి గారని డిఐజీగా ఉండేవారు. ఇప్పుడు కొంచెం సిక్గా ఉన్నారు కానీ గ్రేట్ సపోర్ట్. అంటే ఏదైనా మన సక్సెస్ ఉంది అని అంటే మన కింద సబార్డినేట్స్ ఎంత చేశారో అదే విధంగా ప్రభుత్వం అధికారులు కూడా సపోర్ట్ చేశారు. అలా లేకపోతే అయ్యేది కాదు. ఎట్టి పరిస్థితి. అసలు డిఐజీ కృష్ణమూర్తి గారు, అప్పుడు రాములు గారు, అందరూ కూడా ఏంటంటే బియాండ్ ఏ పాయింట్ దే వెంట్ అండ్ సపోర్టెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.